సికింద్రాబాద్ బాన్సులాల్పేట్ డివిజన్ లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ మరియు బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్క్రాప్స్ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా దేశంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. కార్మిక మహిళా హక్కుల కోసం మానవ హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషి అమోఘమన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు కుర్మ మహేందర్, ఉద్యోగ సంఘం నాయకులు పురుషోత్తం, సనత్ నగర్ అధ్యక్షులు రాపాక అశోక్, బన్సిలాల్పేట అధ్యక్షులు దేశాపాక గోవర్ధన్, విష్ణు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం నాయకులు రాపాక అశోక్ గారు, బన్సిలాల్పేట డివిజన్ అధ్యక్షుడు గోవర్ధన్ గారు మరియు నగర ఉపాధ్యక్షుడు కుర్మ మహేందర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతిని ఇక్కడ బన్సిలాల్పేటలో ఉన్నటువంటి జబ్బార్ బిల్డింగ్ వద్ద మరి ఎంతో ఘనంగా నిర్వహించి నివాళులర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ నియోజకవర్గం, సనత్ నగర్ నియోజకవర్గం, హైదరాబాద్ జిల్లా నుంచి నాయకులు రావడం జరిగింది. అయితే మరి ఈరోజు ఎంతో పవిత్రమైన దినం. అంబేద్కర్ గారు 1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత డిసెంబర్ 6 నాడు మహాపరినిర్వాణం చెందడం జరిగింది. మరి ఆ మహనీయుడు తన జీవితాన్ని పూర్తిగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో, అణగారిన వర్గాలు ఉన్నాయో వారిని మరి ఒక అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థానంలో నిలపడానికి ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన జీవించిన ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా ఈ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే ఆయన పనిచేయడం జరిగింది. మరి ఈనాడు మనం చూస్తే ఎన్నికలు జరిగిపోయినాయి 2023 తెలంగాణ రాష్ట్రంలో. మనందరికీ కూడా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అన్ని వర్గాలకు కూడా ఓటు హక్కునిచ్చింది బాబాసాహెబ్ అంబేద్కరే. ఎంతోమంది జాతీయ నాయకులు మహాత్మా గాంధీ, నెహ్రూ లాంటి వారు ఆ బడుగు బలహీన వర్గాలకు ఓటు హక్కును వాళ్ళు నిరాకరించారు. కొందరు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకే ఇవ్వాలని, కొందరు ధనవంతులకు ఇవ్వాలని, కొందరు అగ్రవర్ణాలకు ఇవ్వాలని వారు డిమాండ్ పెట్టగా మరి అంబేద్కర్ మాత్రం ఒక ధనికుడికైనా ఒక పేదవాడికైనా ఒకటే ఓటు. మనం మొన్న చూసాం, ప్రతి ఒక్కరు కూడా ఒక క్యూ లైన్లో క్యూను పాటించి మరి వెళ్ళి ఓటు వేయడం జరిగింది. ఈ మాదిరిగా భారతదేశంలో ఉన్నటువంటి ఒక కార్మిక చట్టాలను కానీ, మహిళా చట్టాలను కానీ మరి ఏ చట్టమైనా అంబేద్కర్ మరి రూపొందించింది జరగలేదు. ఎన్నో చట్టాలలో ఆయన సవరణ తీసుకురావడం జరిగింది. ఎన్నో లేబర్ లాస్ను, కొత్త చట్టాలను ఆయన తయారు చేయడం జరిగింది. మరి ఈనాడు సమాజంలో మనం ఇంత ప్రశాంతంగా ఉన్నాము, శాంతి భద్రతలు ఉన్నాయి, మనందరం కూడా ఒక ఉన్నత స్థాయికి సమానంగా ఎదగలుగుతున్నాము. అంటరానితనం దూరమైందంటే కేవలం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లనే అది సాధ్యమైందని కూడా మనం అందరము నమ్మక తప్పది. మరి ఏది ఏమైనప్పటికీ ఈ బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలలో కొన్ని విభేదాలున్న మాట వాస్తవమే. కానీ రానున్న రోజుల్లో అంబేద్కర్ గారి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి ఏవైతే మనకు బోధించు, సమీకరించు, పోరాడు అనే సూక్తులు ఉన్నాయో ఆ సూక్తుల పైన మనమందరం కూడా కట్టుదిట్టంగా ఏకతాటిపై ఐక్యమత్యంతో నడుచుకున్నట్లయితే రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. నిమ్న వర్గాలు మరింత వృద్ధిని సాధించే అవకాశం ఉంది. మరి అదే మాదిరిగా విద్యా, రాజకీయ, ఆర్థిక రంగాలలో మరింత ఉన్నత స్థాయికి మరి చేరుకునే అవకాశం ఉంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రామ్ గారు దళిత జాతికి 2 కళ్ళ వంటి వారు. మరి వారికి నివాళులు అర్పించడం, వాళ్ళు చూపెట్టినటువంటి మార్గంలో నిజాయితీగా మరి క్రమశిక్షణతో నడవడమే మనం వాళ్ళకి ఇచ్చే నివాళి. మరి ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 67వ మహాపరినిర్వాణ దినోత్సవం అంటే ఆయన ఒక పరమపదించిన రోజు నాడు మేము షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం తరఫున ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్. जोहार बाबू जगजीवन राम, जोहार जोहार, जोहार महात्मा ज्योतिराव फूले, जोहार जोहार. కొనసాగిద్దాం మానవ ఆశయాలను, కొనసాగిద్దాం మానవ ఆశయాలను.